I'm still getting to understanding how to turn this. How to turn this I'm thinking. Divya. చూడండి హౌ ఇట్ ఈస్ స్టాండింగ్. ఆ టెక్నాలజీ చూసారా, స్టాండ్ అవుతున్నావు కింద లైట్. ఈ టెక్నాలజీ చూసారా, అంటే ఇట్ ఈస్ స్టాండింగ్ లిటరలీ ఒకే పొజిషన్ లో. సీ హౌ ఇట్ ఈస్ జస్ట్ స్టాండ్ స్టిల్. ఎంత గాలి వస్తుంది తెలుసా, హెవీ వేర్. కింద ల్యాండ్ చేద్దాం చూడు దాన్ని. ఈ హెచ్ అనే బటన్ ఉంది కదా, దీన్ని నొక్కితే అది ల్యాండ్ అవుతుంది చూడు. దీనమ్మా ల్యాండ్ అవుతుంది. ఓ నేను కరెక్ట్ నొక్కట్లేదు మేబీ. ఈ డ్రోన్ బేసికలీ డీజే డ్రోన్, చైనాది అనమాట. చాలా మందికి తెలియదు డీజే అంటే ఓ యుఎస్ కంపెనీ ఏమో అనుకుంటారు, కానీ డీజే ఈజ్ యాక్చువల్లీ చైనా అనమాట. ఓకే, అసలు లిటరల్ గా ఆ డ్రోన్ ఎట్లా ఎగిరింది మామ, ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అసలు ఆ స్టాండ్ స్టిల్ అక్కడ గాల్లో అలా ఉండిపోయింది కదా, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ అమేజింగ్ అనమాట. నిజంగా సో నైస్ అసలు నిజంగా. యాక్చువల్లీ ఇందాక నేను ఇంట్లో ఎగరేసినప్పుడు అది దానికి తగిలి కింద పడిపోయింది. ఈ లక్కీ ఏం కాలే. ఇది తీసేస్తే ఏం లేదు డ్రోన్, ఇది అంతే. ఇగో ఇది తీసేస్తే చిప్ అయిపోయినట్టే. సో దిస్ ఈస్ ద బ్యాటరీ. చాలా హైటెక్ అనమాట నిజంగా చెప్తున్నా. ఈ బ్యాటరీతో రన్ అవుతుంది. ఇలాంటివి మన దగ్గర 3 బ్యాటరీస్ ఉన్నాయి అనమాట. చూసారా, అక్కడ 3 బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఆ 3 బ్యాటరీస్ మనవే. ఇగో ఇది కెమెరా, ఈ ముందు ఉంది కదా ఇట్లా తిరుగుతుంది, అంటే అది నార్మల్ గాలికి తిరుగుతుంది అని ఈ కెమెరా అనమాట. ఓకే, ప్రొపెల్లర్స్ ఆల్రెడీ కొంచెం మార్చాలేమో వీటిని, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ నౌ. ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి డ్రోన్. ఇగో ఇది కంట్రోలర్ ఇక్కడ ఉంది. ఈ కంట్రోల్ ఇంకా చాలా స్టడీ చేయాలి యాక్చువల్లీ, చాలా ఉంది కంట్రోల్ లో తెలుసుకోవడానికి. 5 స్పాట్స్ నియర్ బై అంట. అయితే మీకు ఇన్ జనరల్ గా వాట్ ఇంప్రెస్ మీ ద మోస్ట్ చూపిద్దాం అనుకుంటున్నా. ఒక 1 మూమెంట్. See basically I'll keep this to the tripod. Firstly నన్ను ఏది ఎక్కువ ఇంప్రెస్ చేసిందంటే డ్రోన్లో, ఈ డ్రోన్ ఉంది కదా, ఈ డ్రోన్ ఫోల్డబుల్ మామ. మెకానిజం, ఆ థాట్ ప్రాసెస్ చూడండి. ఆగు, లైట్ ఇక్కడ సరిగ్గా వస్తుంది కదా. సో ఈ కెమెరాని వాడు ఎంత, ఒక 1 మూమెంట్. ఈ కెమెరాని వాడు ఎంత కేర్ఫుల్గా దాన్ని ప్రొటెక్ట్ చేశాడు చూడు. సైడ్స్ ఒకవేళ తగిలినా ఇక్కడ తగులుతుంది కానీ కెమెరాకి ఏం కాదు. అండ్ లెన్స్ ఇస్ ప్రొటెక్టెడ్. ఇది ఇట్లా ఆ కెమెరాని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్ ఫోల్డబుల్. అండ్ ఇది కూడా ఇట్లా అయిపోతుంది, ఇట్లా సింపుల్గా బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. మంచి ఫైబర్, స్ట్రాంగ్ ఫైబర్తో చేశారు ఇది. ఈ బ్యాటరీ పీస్లే మన దగ్గర 3 ఉన్నాయి. ఇగో ఈ లైట్, గ్రీన్ లైట్ వెలుగుతుందా, ఈ గ్రీన్ లైట్ మన ఛార్జింగ్ కెపాసిటీ అనమాట. అంటే ఇప్పుడు 2 లైట్స్ ఉన్నాయి అనుకో, అంటే 50% ఛార్జింగ్ ఉందని. నెక్స్ట్ ఇంకో ఇదిగో, ఇది 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఎంతెంత ఛార్జింగ్ ఉందో తెలియదు మనకి. ఇందులో చాలా తక్కువ ఉంది, ఇందులో ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఓకే, ఇది తీసుకొని వెళ్దాం. ఈ డ్రోన్ రేంజ్ ఎంత తెలుసా, ఒక 5 కిలోమీటర్స్, 5 to 10 కిలోమీటర్స్ వెళ్తుంది. అంటే ఇక్కడ నుండి మన నేరెంబెట్ నుండి ఈసేల్ పంపించచ్చు ఈ డ్రోన్. నిజంగా మెకానిక్స్ నేర్చుకోవాలి నిజంగా చెప్పాలంటే. సరదాగా వెళ్ళి వీల్ ఫ్లై డ్రోన్, వీల్ ట్రై టు, అసలు అవుతుందో లేదో తెలియదు కానీ వీల్ ట్రై టు. ఓకే, డ్రోన్ ఎగరేసే ముందు నిజంగా చెప్తున్నా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాము నిజంగా. స్మాల్ థింగ్స్ అప్పుడప్పుడు మనకి చాలా టైం వేస్ట్ చేపిస్తాయి అనమాట. అట్లనే చాలా టైం వేస్ట్ చేయించింది డ్రోన్. అది చూడ అరిసింది నిజమని. దాని పేరు ఇక్ష్వాకు అని పెట్టారు. అది అరుస్తుంది కదా, పోదాం ఇక కొన్ని వాటర్ తాగుదాం, గొంతు ఎండిపోయి. విటమిన్ సి. డ్రోన్ ఎగరేసే ముందు ఆరెంజ్ తింటే బాగా ఎగరేస్తామంట డ్రోన్. కావాలి నెట్లో చూడరా. ముందుగా గణపతికి నమస్కారం పెట్టుకొని, గణపతి ఆశీస్సులు తీసుకొని మనం అవుతున్నాడా.
అలా మనం బయలుదేరుతున్నాం అనమాట. చాలా సేపు పట్టింది అనమాట నాకు ఈ డ్రోన్ గురించి తెలుసుకోవడం. కానీ ఇట్స్ నాట్ ఈజీ రా, కాంప్లెక్స్. అంటే ఎందుకు కాంప్లెక్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి అసలు మెయిన్ అనమాట. ఎందుకంటే అవేవో ఎన్రోల్మెంట్ ఉంటుందన్నమాట. డ్రోన్ కొనగానే సరిపోదు, ఆథరైజ్ చేయించుకోవాలి. అంటే మనకి చాలా పెద్ద ప్రాసెస్ రా. యూఎస్లో ఎట్లా అంటే మనకి డ్రోన్ని రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఆ డ్రోన్ లైసెన్స్ ముందు పాస్ అవ్వాలి. ఆ తర్వాత యూ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ డ్రోన్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ డ్రోన్ రిజిస్ట్రేషన్ నెంబర్ని నేను ఇక్కడ అతికిచ్చా చూడు, ఇక్కడెక్కడ ఉంటుందిలే, ఇక్కడ అతికిచ్చా. ఆ వింగ్లో కనిపించట్లే ఇప్పుడు. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే సెక్యూరిటీ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. చాలానే ఉన్నాయి సిరాగ్గా. డౌన్టౌన్లో బేసికలీ ఎగరేలే మనం అనుకుంటున్నా నేను. విల్ సీ అబౌట్ ఇట్. మొత్తానికి డ్రోన్ని తీసుకొని బయలుదేరాను. ఈ డ్రోన్, దీని పేరు మ్యావిక్ అనమాట. ఈ డ్రోన్ DJI Mavic Air 2. ఈ డ్రోన్ కాస్ట్ వచ్చేసి ఇండియాలో అయితే 1,10,000 to 1,20,000. మనకెంతకు వచ్చిందంటే చెప్తే మళ్ళీ మీరు షాక్ అవ్వగల. ఎందుకులే, అంతకే వచ్చింది అనుకోండి. లేదు, చాలా తక్కువకి వచ్చింది దానికైతే. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి అనుకుంటా, అమ్మేశారు. సో యా, నీ అమ్మ బయట చల్లగా ఉంది మామ కొంచెం. ఇగో మొత్తానికి మన డౌన్ టౌన్కి వచ్చేసాం. ఇక అబ్బా వ్యూ చూడండి రా. అసలు ఈ డ్రోన్ ఇట్లా ఎగరేస్తే ఎట్లుంటుంది తెలుసారా? ఐ విల్ ట్రై టు స్టార్ట్ నౌ. చాలా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. యు సీ, దిస్ ఇస్ ద ట్రైపాడ్. వన్ మూమెంట్ రా, ట్రై చేశాను. ఇప్పుడు ఒక స్టడీ స్టిల్ గా చూడండి రా మీరు, ఏం జరుగుతుంది అసలు, ఏంది కథ. చలి ఎగరేసేస్తుంది మాస్టర్. సో ముందుగా మనం డ్రోన్ ఎగరేసే ముందు కొన్ని చర్చల గురించి ఎవరు అమ్మాయి చూస్తుంది, ఏంటి వేస్తున్నాడు అది. ఓకే చలో స్టార్ట్. అంతా వ్యూ కనిపిస్తుందా క్లియర్ గా? మన సూర్యగాడికి కాల్ చేశాను కానీ వాడు ఎత్తలేదు. వాడు ఎప్పుడు అంతే, అమ్మ అవసరమైన ఎప్పుడు ఉండడు అమ్మ వాడు. అసలు ఏం చెప్పాలి చెప్పు వాడి గురించి, కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సూర్యకాంత్ గారిని ఏం చేద్దాం, ఎప్పుడు అవసరమైనప్పుడు ఉండడు, అట్లా ఉంటది వాడితోని. మనం అంతే మామ, ఎప్పుడు చూడు ఏకో నారాయణ లా ఉంటది పరిస్థితి. చలో ఇదిగో ఇప్పుడు అంతా ఆన్ చేయాలి. జస్ట్ మూమెంట్, వెయిట్ చేయండి మీరు. ఇగో వెయిట్ చేయకపోతే పనిలో వచ్చిన చెప్పేసిన ఈ అమ్మ అన్ని ఫాస్ట్ కావాలంటే ఎట్లరా? ఈ అమ్మ ఎంత టైం వెయిట్ చేసా తెలుసారా నేను. కానీ డ్రోన్ దొక్కలే. ఈ డ్రోన్ ని ఓపెన్ చేయాలి. ఓకే, డ్రోన్ వింగ్స్ ఓపెన్ చేస్తున్నా. దిస్ ఈస్ ద డ్రోన్. ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతున్నా అంటే ఫుల్ బ్యాటరీ ఉంది. సో ఇట్స్ రెడీ టు ఫ్లై అనమాట. అసలు నాకు ఎగురుతుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ట్రై. ఫస్ట్ స్టెప్ అనమాట ఆన్ చేయడం. ఇది బ్లూటూత్ నుంచి వర్కౌట్ అవుతుంది. అది సార్ దాని నుంచి లైట్స్ ఎలా వస్తున్నాయి కనిపిస్తుందా మీకు? సార్ దాని నుంచి లైట్స్ ఎలా వస్తున్నాయా? కాస్ట్లీ రే డ్రోన్, కొంచెం యాంగిల్ మిస్ అయింది. సో ఓకే, ఇదన్నమాట సంగతి. ఇప్పుడు ఫ్లై నొక్కుతున్నా అనమాట. ఇక్కడ ఫ్లై అనే ఆప్షన్ వచ్చింది, ఆ ఫ్లై నొక్కాను. ఐ హోప్ దిస్ ఫ్లైస్ మామ. నిజంగా డిసప్పాయింట్ అవ్వకుండా. నిజంగా ఏమో, ఐ డోంట్ నో ఫ్లై అవుతుందో లేదో తెలియదు. జీవితం రా ఇలానే ఉంటది రా. అనుకుంటాం అవుతుందని, కానీ ఎలా ఉంటుంది చూడాలి. సో ఇప్పుడు ఏంటంటే అది కంపస్ ఏదో చెప్తుంది. గో ఫ్లై అనే ఆప్షన్ అయితే వచ్చింది మామ. దీని కెమెరా కనిపిస్తుంది చూసారా, కెమెరా అదనమాట, దాన్ని పాయింట్ చేసేవి. ఓకే రెడీ స్టార్ట్. జై గణపతి. ఆబ్వియస్ గా అనుకోవచ్చు, ఇందాక కూడా ఎగిరింది కదరా ఇంట్లో అని చెప్పేసి. ఇంట్లో ఎగరడం వేరు, బయట ఎగరడం వేరు అనమాట. బయట రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో రిస్ట్రిక్షన్స్ ఆపలేదు మనల్ని, అండ్ లైసెన్స్ ఉంది కాబట్టి ఇట్ వర్క్డ్ అనమాట. దట్ ఈస్ ద ఎగ్జైట్మెంట్ దేర్. ఓకే, బయట గాల్లో నేను ఎగరేయడం డ్రోన్ ని కాస్త అప్రిషియేట్ చేయండి రా, ఎంకరేజ్ చేయండి రా. అట్లా జస్ట్ అబ్జర్వ్. ఎలా ఎగురుతుంది చూసారా, ఆ స్పీడ్ కి అనమాట. ఓకే, what a wonderful life. How lucky am I that I get to hold your pretty hands in mine. No clouds in the sky. నిజంగా చెప్తున్నా డార్లింగ్స్, ఈ ఫీల్ చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఒక నైట్ టైం ఒక సూదింగ్గా అలా డ్రోన్ నడుపుతుంటే అంటే దేర్ ఆర్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్, డ్రోన్ ఎక్కడ నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేనేమో అని చెప్పేసి. దిస్ లిటరలీ ఫీల్స్ లైక్ లైఫ్. చాలా విషయాలు యూ ఫీల్ లైక్ డూయింగ్ బట్ యూ వోంట్ డూ ఇట్ అనమాట. అలా డ్రోన్ షాట్స్ ఎవరు తీస్తున్నప్పుడు అరే మనం ఎప్పుడు తీస్తాం
అరే ఈ సినిమాలో చూసినప్పుడు అరే ఎంత బాగుంది ఆ షాట్, ఆర్ కేసీ నైస్టాట్ వీడియోస్లో చూసినప్పుడు అరే ఇలా డౌన్ టౌన్లో ఎప్పుడు ఎగరేస్తాం మనం అనుకునేవాడిని. యు సీ 2 years పట్టింది ఆర్ 1.5 year, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. యు గైస్ జస్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్, సటిల్ మ్యూజిక్, అండ్ ఆల్సో సీ దోస్ ల్యాండ్స్కేప్స్, యునో ల్యాండ్ అండ్ యునో ఒక మ్యాజికల్ వరల్డ్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. I'm holding on like the sun in the sky, like the stars in the night. When I look in your eyes, I knew it all along. You're where I belong, where I belong. It's true, I'm ruined by you. So over my head, what can I do? Can't even see straight without you. And I can't lie, get me so nervous, I'm better than wine. People say love is fleeting, then why does every day with you feel like the happiest day of my life? 'Cause darling, when you look at me, అరే ఫస్ట్ ఫ్లైట్ రా, అంటే నా ఫస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ అయ్యిందిరా బై గాడ్స్ గ్రేస్. గణపతిని తలుచుకుంటే ఎట్లుంటుందిరా, అది ఎటో వెళ్ళిపోయిందిరా అసలు సీరియస్గా, అక్కడెక్కడికో తీసుకెళ్లేదని. కెమెరాలో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, వ్యూ ఉంటుంది ఎలా అంటే అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎట్లా వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అని. అంటే ఇట్ ఫెల్ట్ లైక్ రియలీ నైస్ రా అసలు యాక్చువల్లీ. అంటే ఇట్ ఫెల్ట్ సో ఎక్సైటింగ్ అనమాట. ఆ డ్రోన్ అట్లా వెళ్తుంటే అసలు ఆ బిల్డింగ్స్ నేను ఎప్పుడు అనుకునేవాడిని, డార్క్ నైట్ రైజర్స్ లాంటిది చూసి నేను అనుకునేవాడిని అనమాట, అరే అమ్మ ఏమున్నాయిరా ఆ షార్ట్స్ అని. అంటే వెన్ ఐ వాస్ ఫ్లయింగ్ ద డ్రోన్ ఆ బిల్డింగ్స్ నైట్ అని నేను యాక్చువల్లీ ఎప్పుడు అనుకున్నాను అనమాట, ఎప్పుడు మీకు చూపించాలి, మీకు ఆ నైట్ షాట్స్ చూపించాలి, ఆ బిల్డింగ్స్ మధ్యలో ఇట్లా వెళ్తున్నప్పుడు చూపించాలి అనుకునేవాడిని. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ షోడ్ యూ రా నిజంగా. సరే ఇంకొక రౌండ్ వేద్దాం, ఇంకొక రౌండ్. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే ఇట్లా పెట్టా కదా, లెట్ us fly this drone. లిటరల్ గా సీ దిస్ లైట్ దాని కింద, ఆ డ్రోన్ కింద లైట్ చూసారా కొంచెం కింద కట్ట. ఓ అది ఎటు చూస్తుంది కెమెరా, నాకు అర్థం కావట్లేదు. పోంగు దీనమ్మ ఏమైంది తెలుసా, ఛార్జింగ్ 20% బిలో ఉంటే ఆటోమేటిక్ గా డ్రోన్ రిటర్న్ టు హోమ్ వెళ్ళిపోయి అది ఎటో వెళ్ళిపోతుంది మామ సీరియస్ గా. అక్కడికి వెళ్ళింది, నేను ఇంకా దాన్ని కంట్రోల్ చేసి ఐ స్టాప్డ్ ఇట్. ఇగో అక్కడ ఆగిపోయింది, అంటే అక్కడ వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ ల్యాండ్ చేస్తాను. ఇక ల్యాండ్ అంటే ఇక్కడ ఉంటదిలే ల్యాండ్ ఆప్షన్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, డ్రోన్ ని ఎక్కువ సేపు కూడా ఇది నడపకూడదు అనమాట. వెళ్తున్నారు ఈ టైంలో కూడా. అమీర్పేటలో వెళ్తావా? అమీర్పేటలో బ్రో, చిక్కడపల్లి అమీర్పేట ఇదేదని చెప్పి వెళ్తున్నారు అనమాట. క్రేజీ కదా. ఓకే వీల్ గో వన్ మోర్ రౌండ్. ఒకసారి ఇప్పుడు చూడండి, ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ ఎంజాయ్ ద థీమ్. ఓకే రైట్. అంటే ఈ డ్రోన్ విషయంకి వచ్చేటప్పటికి 2 years నుంచి రా, 2 years ముందు నేను కొందాం అనుకున్నా డ్రోన్. ఓకే ఎప్పుడు బ్రేక్ వచ్చేది అనమాట డబ్బుల విషయంలో, ఎందుకులే అని అనుకునేవాడిని. బట్ ఎందుకో అనిపించింది, ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొనమని చెప్పేసి అనిపించింది. డ్రోన్ కొనేసా. సమ్ టైమ్స్ అంటే నేను చాలా ఆలోచిస్తాను అనమాట ఏదైనా స్పెండ్ చేసేటప్పుడు, యూజువలీ నాట్ ఆల్వేస్, బై గాడ్స్ గ్రేస్. ఈ విషయంలో అంటే నాకు అనిపించింది ఇప్పుడు కొనకపోతే ఎప్పుడు కొనలేమో అనిపించింది. అందుకే కొనేసా. ఓకే ఇప్పుడు షార్ట్ చూడండి, అదిరిపోతుంది. ఓకే జస్ట్ మీరేం చేయాలంటే జస్ట్ సూదింగ్ గా మైండ్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి షార్ట్స్ ని. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే ఇది కనిపిస్తుందా ఇక్కడ మనకు వ్యూ అనమాట. ఈ వ్యూ ఏంటంటే డ్రోన్ ది. సో వాట్ డ్రోన్ ఈస్ సేయింగ్, విల్ బి సీయింగ్ ఇట్ హియర్. ఇవి యాంటీనాస్ అనమాట, దూరం వెళ్ళేటప్పుడు ఇవి ఇలా పెడతాం అనమాట. ఓకే సో జస్ట్ లైక్ ఏ ప్లే స్టేషన్ గైస్, కంపస్ క్యాలిబ్రేషన్. ఓకే లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ డ్రోన్. ఓకే అంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఎక్సైటింగ్ అనిపిస్తుందా? అంటే ఆ డ్రోన్ షాట్స్ చూస్తుంటే లిటరలీ హౌ దిస్ ఫీల్స్, అలా తిరుగుతుంటే ఆ డ్రోన్ లిటరల్ గా హౌ దిస్ గోయింగ్ చూసారా? అరే ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దాట్ క్లోజ్ టు యూ. అరే ఇదేంట్రా అటు వెనక్కి పోతుంది.
బాగుందిరా డ్రోన్ ఇది పొరపాటున ముక్కు ఏంటంటే ముక్కు కోసుకుపోతుంది ఇట్లా పట్టుకొని. చాలా షార్ప్ అనమాట అది. ఓకే లెట్స్ స్టార్ట్. అక్కడ ఉంది మన డ్రోన్ ఎగురుతుంది చూసారా, అక్కడ ఎగురుతుంది అనమాట డ్రోన్. ఓకే సో ఇట్స్ జస్ట్ స్టిల్ దేర్. అసలు సీరియస్ గా మెకానిజం చూడండి. సో వాట్ డ్రోన్ ఈస్ సీయింగ్ దేర్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ దిస్ రిమోట్ అనమాట. ఆ రిమోట్ లో మనకి డ్రోన్ ఎట్లా కనిపిస్తుంది, ఇగో ఈ వ్యూలో ఉంది అనమాట డ్రోన్. సో ఇట్లా వెళ్తే వెనక్కి వెళ్ళిపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది. దాన్ని ఎక్కడ బిల్డింగ్ గుద్దానని టెన్షన్ ఉంది. యాక్చువల్లీ మీరు నా వ్లాగ్స్ కరెక్ట్గా చూస్తే నేను చెప్పాను మీకు, చిన్నప్పుడు నేను యాక్చువల్గా ఇలా స్పైడర్ మ్యాన్ లాగా బిల్డింగ్స్ మధ్యలోంచి అలా వెళ్ళాలనుకునేవాడిని. ఈ డ్రోన్ ఇలా ఎగరేస్తున్నప్పుడు లిటరల్గా వెన్ ఐఎమ్ వాచింగ్ ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ గోయింగ్ త్రూ దోస్ బిల్డింగ్స్. అలా సూపర్ మ్యాన్ లాగా. అన్నట్టు మీకు చెప్పానో లేదో, సూపర్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ క్లీవ్లాండ్ అనమాట. సూపర్ మ్యాన్ అనే క్యారెక్టర్ క్లీవ్లాండ్ అని వచ్చింది. అండ్ ఇంకో క్యారెక్టర్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఐ మెంట్ టు సే వాట్స్ యువర్ నేమ్, ఆ పేరేదో ఉంటుందిరా, లెబ్రాన్ జేమ్స్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ క్లీవ్లాండ్. జస్ట్ జేకే కాదు, జస్ట్ జీకే. ఎనీవే, హౌ డిడ్ యూ గైస్ ఫీల్ అబౌట్ దిస్ అమేజింగ్ వ్యూ? నైట్ టైం అలా స్కై చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకైతే. ఓకే కూల్, చీర్స్. ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ మరి. బాయ్. డ్రోన్ కూడా బాగా చెప్తుంది. దీని పేరు గుర్తుంది కదా, ఇక్ష్వాకు. టైం ఎంత అయింది తెలుసా? 2:30 2:45 ఎట్లుంటుందా రామబాయ్ అంటే.